హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 74 మీద పడిన గోళ్ళ అచ్చులు చూడగానే ఒక్కసారిగా కనుబొమ్మలు ముడివేసి, ఏమైంది ఆద్య, ఈ గాయాలేంటి అని అడిగాడు. ఆ ప్రశ్నతో టక్కున కళ్ళు తెరిచి అతని నుండి దూరం జరిగేందుకు ప్రయత్నించిన ఆమెను ముందే పసిగట్టినట్లుగా విసురుగా తన ఎదవైపుకు లాక్కుని ఒడిసి పట్టుకుని, ఇలా ఉండి కూడా చెప్పొచ్చుగా అని అన్నాడు. లేదు, ఏమీ లేదు, రెస్ట్ రూమ్ కి వెళ్తూ ఉండగా గోడ రాసుకుపోయింది అంది. ఆమె మాటల్లోని తడబాటిని గమనించి, నిజంగానా అని అనుమానంగా అడిగాడు. నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అంది ఆమె కర్కశంగా. సూటుగా గుచ్చుకుంటున్న ఆమె మాటలన్నీ విని భరించలేక, నా కౌగిట్లో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని నువ్వు తెలుసుకోవాలి అమ్మలు అంటూ చేతుల్ని గట్టిగా బిగించడం మొదలుపెట్టాడు. ఇక ఆమెకది అర్థమవగానే, ఏయ్ వదులు అని అంది చిన్నగా. మరింత బలంగా పట్టుకోవటం మొదలు పెట్టాడు ఆకాష్. ఆమె శరీరం పూర్తిగా అతనికి అతుక్కుపోతూ ఊపిరి ఆడకుండా అతను బంధిస్తూ ఉంటే విడిపించుకోవటానికి శతవిధాలుగా ప్రయత్నించింది ఆద్య. చుట్టూ ఉన్న వాళ్ళ వంక వింతగా చూస్తున్నా సరే, ప్రపంచంలో తామిద్దరమే ఉన్నామన్నట్లుగా బాహ్య ప్రపంచానికి ప్రేమలా కనిపించేలా అంతరార్థం మొదలు పెట్టారు ఇద్దరు. ఆకాష్ చేతులను బలవంతంగా విడిపించుకోవటానికి తన చేతులతో కుస్తీ పట్టి పట్టి ఇక తన వల్ల కాక గట్టిగా అతని చేతి మీద గిచ్చింది ఆద్య. దాంతో గట్టిగా అరిచి అయినా సరే ఓటమిని అంగీకరించడం నచ్చగా విడిపోతున్న ఆద్య చేతిని బలంగా పట్టుకుని కింద ఆమె చీర కాలికి తగలగానే అతని వంక తిరిగిన ఆద్య అలాగే స్లిప్ అయ్యి పడిపోగా కాలు జారడంతో ఆకాష్ కూడా ఆమె మీదే పడిపోయాడు. చుట్టూతా ఎంతో గోలగా ఉన్నా వాళ్ళ చెవులకి ఏమీ వినిపించడం లేదు. కళ్ళ ముందు ఎంత మసక వెలుతురున్నా కంటికి సూర్యోదయం కనిపిస్తుంది. పచ్చని పంట పొలాల గట్టున ఉండే పెద్ద చెట్టు కింద వేసవి కాల పొద్దులలో పొడిచిన ఉషోదయాన ఎవరూ లేని ఏకాంతంలో కనులు మాత్రమే మాట్లాడగలిగే భాష, మనసు మాత్రమే వినగలిగే మౌనం, ఇద్దరు వశమైపోయిన అనంత లోకం. ఆమె గుండెల మీద సేద తీరుతున్న అతను, అతని తల నిమురుతూ పసి పాపలా నిద్రపుచ్చుతున్న ఆమె ప్రేమ. అలాంటి దృశ్యాన్ని కలగంటూ అదృశ్యమైపోయిన వాళ్ళ మనసులు మళ్ళీ వాస్తవంలోకి కదిలేలా గట్టిగా మోగాయి చప్పట్లు. ఒక్కసారిగా తేరుకున్న ఆద్య ఆకాష్ గుండెల మీదున్న చేతిని మరింత కదిపి చుట్టూ చూసింది. ఆకాష్ ఇంకా అలాగే చూస్తూ ఉండడం చూసి, ఓయ్, ఇంకా ఇక్కడే ఇల్లు కట్టుకుని నిద్రపోతావా లే అంది బిగ్గరగా. ఆమె గంభీరమైన స్వరంతో ప్రస్తుతంలోకి వచ్చి టక్కున లేచి నిలబడి అటువైపుగా స్టేజ్ దిగుతున్న ఆద్య వంక చూడకుండానే టక్కున స్టేజ్ దిగేశాడు. అప్పటి వరకు జరిగింది గుర్తుకు రాగా ఏదోలా అనిపించి అందరికీ కాస్త దూరంగా జరిగింది ఆద్య. కనీ కనిపించని చీకటిలోకి చేరగానే తన చెయ్యి పట్టుకున్నవారెవరో ఆకాష్కి తప్ప అంత ధైర్యం ఎవరికీ లేదని మనసులో అనుకుని అటు తిరిగి చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. రై, చెయ్యొద్దు అంటున్న ఆద్య గొంతుని లెక్క చేయకుండా మరింత గట్టిగా పట్టుకుని, ఏయ్ ష్ అని నోటు మీద వేలేసి చూపించి ఆమె ఎత్తబోతున్న మరో చేతిని కూడా కలిపి పట్టుకున్నాడు. దాంతో కోపంగా చూస్తూ గింజుకుంది ఆద్య. అప్పుడే పక్క నుండి ఇంకో ఇద్దరు వచ్చి, ఏయ్ నోర్మి అని వేలు చూపించి గుడ్లు ఉరిమి చూస్తూ చెప్పి, ఇందాక మా వాడు నీ నడుముని తాకాలని చూసినందుకే వాణ్ణి ఎడాపెడా కుట్టావంట. ఇప్పుడు నేను ఎత్తికెళ్ళి ఏదైనా చేస్తే అంటూ అతను ఎత్తుకోబోతూ ఉండగానే గింజుకుంటున్న ఆద్యవంక చూసి, అంతకంటే ముందు ఇది దేన్ని తాకడానికి చూసినప్పుడు ఎగిరిపడిందో దాన్ని తనివి తీరా చూస్తే అని పక్కనున్న అతను అనగానే ఆద్య చేతులను మరింత బలంగా పట్టుకున్నాడు ఒక అతను. ఆ మాటలు వినగానే భయమేసింది ఆద్యకి. కార్లతో పోరాడదామన్న చీర ఉండడం వలన సాధ్యం అవ్వక గట్టిగా అరవబోతున్న ఆమె నోటిని మూసేశాడు మరొకతను. ఆమె నడువంక కదులుతున్న అతని చేతిని చూడగానే కళ్ళు పెద్దవి చేసి చేతుల్లో బలాన్ని రెట్టింపు చేసుకుని విడిపించుకునేసరికి ఓ అరచెయ్యి ఆమెను పట్టుకుని ఆమె నోరు మూసిన వాణ్ణి కాలితో తన్ని టక్కున ఆమెను లాక్కుని గుండెలకు హత్తుకుంది ఓ దేహం. ఎవరు పట్టుకున్నారేమోనని అసహించుకోవటానికి చేదరించుకోవటానికి తయారీగా ఉన్న ఆమె మనసు తనను ముట్టుకున్నది ఆకాశాన్ని తెలియగానే పర్లేదు అని నిశ్శబ్దంగా తనతో చెప్పడం విని ఆశ్చర్యమేసింది ఆమెకి. ఆద్యాన్ని వెనక్కి జరిపి ఆమెను పట్టుకుంటానని ముందుకొచ్చిన చేతిని పట్టుకుని బలంగా లాగి వెనక్కి విరుస్తూ,
నా ఆద్యాన్ని ముట్టుకోవాలని చూస్తావరా అని పొల్లు కొరుకుతూ గట్టిగా ముఖం మీద కొట్టడంతో అతను ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. ఆ శబ్దానికి చుట్టూ ఉన్న మ్యూజిక్ శబ్దం ఆగిపోగా అందరూ ఆకాష్ చుట్టూ చేరిపోయారు ఒక్కసారిగా. లిప్సిక ఆకాష్ ని అతను వెనకున్న ఆద్యాన్ని చూసి ఏమయ్యిందో అర్థం కాక నీలువంక చూసి ఏమైంది అన్నట్లు కనుబొమ్మలు ఎగరేసి అడిగింది. అతను ఏమో అన్నట్లు పెదవి విరగ్గానే ఆకాష్ని అడుగుదామని వెళ్తున్న ఆమె పాదాలు ఆగిపోయేలా ఎదుట ఉన్న వాళ్ళ మీద రెచ్చిపోయాడు ఆకాష్. రక్తాలు కారేలా కొట్టి ఇంకొకసారి నా ఆద్య మీద చెయ్యేశారంటే చంపి పాతేస్తానని పొల్లు నూరుతూ చెప్పి ఆద్య భుజం మీద చెయ్యేసి వెనక్కి తీసుకొచ్చాడు. పక్కనే ఉన్న నీళ్లు లిప్సికని పట్టించుకోకుండా ఆద్యని ఎదురుగా నిలబెట్టి నా వెనక రాకుండా దూరంగా ఎందుకెళ్ళావు అని బిగ్గరగా అరిచాడు ఆకాష్ ఆద్య మీద. నువ్వే నా వెనకొచ్చి చావొచ్చుగా అంతకంటే గట్టిగా అంది ఆద్య. ఆకాష్ కి పిచ్చ కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి, దవడ బిగుసుకుంది. కళ్ళు పెద్దవి చేసి కంగారుగా చూస్తూ ఉండిపోయారు నీళ్ళు లిప్సిక వాళ్ళిద్దరిని. నన్ను రాణిస్తావా నీ వెనుక అని అనగానే ఏదో మాట్లాడబోయి ఆద్య నోటి మీద వేలేసి ఆపుతూ మాట్లాడుకో చంపేస్తా అని పట్టరాని ఆవేశంతో చెప్పి వేగంగా అక్కడి నుండి వచ్చి ఒక సోఫాలో కూర్చుండిపోయాడు. ఈ కళ ఒక 10 నిమిషాల తర్వాత ఆకాష్ శాంతించాడని ఊహించి అతన్ని చేరుకున్నాడు నీల్. అతను రాగానే బలవంతంగా ఊపిరి వదిలి కాలర్ని సరి చేసుకుని సోఫాలో చోటుండేలా పక్కకు జరిగి కూర్చున్నాడు. ఇక నెమ్మదిగా కూర్చుని నీకు చాలా కోపం అనుకుంటా అని అన్నాడు నీల్ నవ్వుతూ. అతను వంక చూడకుండానే క్షణం ఆగి ఊపిరి వదిలి కొన్నిసార్లు తప్పదు అని నవ్వుడు నటిస్తూ చెప్పాడు. కొన్నిసార్లంటే ఎప్పుడు ఆద్యని ఎవరైనా బాధ పెట్టినప్పుడా అని అతను అనగానే అతని మాట తీరును బట్టి విచిత్రంగా అనిపించినా అని అన్నాడు గంభీరంగా. ఆద్యని చాలా ప్రేమిస్తున్నావు కదా ఆకాష్ అని అతను సమాధానం చెప్పకముందే మరి తనకెందుకు చెప్పడం లేదు అని అడిగాడు నీల్ వెంటనే. చెప్పడం లేదా అని నీల్కి నిజం తెలిసేమోనని ఆకాష్కి అనుమానం వస్తూ ఉంటే కనుబొమ్మలు ముడివేసి అడిగాడు. లిప్సికకి నచ్చ చెప్పలేక నటిస్తున్నారు. సరే ఇంత ప్రేమ మనసులో ఉన్నప్పుడు దాన్ని నిజం చేయొచ్చుగా అని అడిగాడు నీల్ ఆకాష్తో. అతని మాటలతో అతనికి అసలు విషయం తెలుసని అర్థమైపోయింది. చూడు మిస్టర్ నీల్, పరిస్థితుల వల్ల నటించాల్సి వస్తుంది, నటిస్తున్నాం. ఈ ప్రేమ దోమ ఇలాంటివేమీ నా మనసుకి పడవు. ఆద్య నాకు కేవలం అవసరం మాత్రమే, అండర్స్టాండ్ అని చెప్పేసి వెనకే నిలబడి ఉన్న ఆద్యాన్ని చూసుకోకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. ఇక అలా 1/2 నిమిషం గడిచింది. అతని మాటలు విన్న ఆద్య మనసు దుఃఖించలేదు, అలాగని బాధపడనూ లేదు, ఏడవనూ లేదు. ఇంతకాలం తను అనుకున్నదే ఈ రోజు నిజమని తేలింది. ఇన్నాళ్ళుగా కలవరపెడుతున్న ఓ నిజం ఈ రోజు అబద్ధమని అర్థమైంది. విరక్తి, శూన్యం, గర్వం అన్ని భావాలు కలగలిపినట్టుగా తనలో తానే అదృశ్యంగా ఓ నవ్వు నవ్వుకుంది. నువ్విన్నాళ్ళుగా చెప్తుంది నిజమాద్య. నీ జీవితంలో ప్రేమ అనేది ఎప్పటికీ ఉండదు. ఎవరు నిన్ను ప్రేమించలేరు, ఎవరు ప్రేమ నీకు అక్కర్లేదు. మళ్ళీ నీ నిజ జీవితానికి తిరిగి వచ్చే ఆద్య. ఊహలన్నిటికీ స్వస్తి పలికి స్వేచ్ఛగా ఎగిరే ఆద్యవైపో. ఏకాంతాలు నీకు చాలు తనకు తను బలంగా చెప్పుకుంది. మనసుని రాయి చేసుకోవటం, భావాలకు సమాధి చేయటం ఆమె కొత్త ఏమీ కాదు. శూన్యం ఆవరించింది మదిని, కాని జ్ఞానోదయం అయినట్లుగా వెలిగిపోయింది మనసు. శబ్దాలు చేసే మబ్బులు వెలిసిపోయిన ఆకాశంలా, అల్ల కల్లోలమైన గాలులను తరిమి కొట్టిన వాతావరణంలా ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా ఉంది ఇప్పుడు తనకి ఆమె హృదయం. బాధగా గడ్డగట్టుకుపోయి నీ ఆశలన్నీ ఆవిరైపోయాయి, కోరికలన్నీ తగలబడిపోతున్నాయి. తన జీవితం గురించి పూర్తిగా ఆలోచించడం మొదలుపెట్టింది ఆద్య. అందులో అసలు ఎవరి సాయం ఉండదు, ఎవరి ఓదార్పు ఉండదు. లేకపోతే ఏంటి, తనను తను ఓదార్చుకోగలదు, తనకి తను ధైర్యం చెప్పుకోగలదు. ఇక గాఢంగా ఊపిరి తీసుకుని వెలుగులోకి వెళ్ళి నీలవంక చూస్తూ ఇప్పుడు నీ అనుమానాలన్నీ తీరిపోయాయిగా అని చిన్నగా నవ్వి అతని సమాధానం కోసం కనీసం ఎదురు చూడకుండా ఆకాష్ని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆరు బయట ఉన్న వెలుతురులో
ప్రహారీ కాంతుల దగ్గర నిలబడి ఎటో చూస్తున్న అతని వంక చూసి ఆకాష్ అని పిలిచి అతను తిరిగి చూడకుండానే లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళాలి అని చెప్పింది. సరే పద అంటూ అతను కదలగానే ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లి లిప్సికా, నీల్ మరియు వాళ్ళ టీం అందరికీ కూడా విషెస్ తెలిపి వీడుకోలు చెప్పి కారెక్కారు ఇద్దరు. పక్కనే కూర్చున్నాడు అతను. కానీ ఇంతకు ముందులా ఆశలు ఊహలు లేవు ఆమెకి. అతని మీదున్న భావాలన్నిటినీ నిమిషంలోనే సమాధి చేసింది. అప్పుడే చిగురించబోతున్న పేరులేని సువాసనలను ఒక్కసారిగా చిదిమేసింది. ఆ మాత్రం సత్తా ఉంటుంది మరి ఆమె హృదయానికి. ఆద్యాలో మార్పుని గమనిస్తున్నా ఏమీ అడగలేకపోయాడు ఆకాష్. థ్యాంక్ యూ ఆకాష్, ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ అంది ఆమె. దేనికి అని కనుబొమ్మలు ముడిపడ్డాయి. నా అనుమానాలన్నిటికీ ఒక్క మాటతో నామరూపాలు లేకుండా చేసినందుకు అని మనసులోనే అనుకుని దాన్ని పైకి ఆద్య చెప్పలేక వాళ్ళని కొట్టి నన్ను కాపాడినందుకు అని అంది విండో నుండి బయటకు చూస్తూ. ఇటు చూసి చెప్పు అని వెంటనే అన్నాడు ఆకాష్. తనకేమైనా భయమా? వేగంగా తిరిగింది అతని వైపు. ఆమె కళ్ళు తేమతో నిండిలేవు, కాని తేమను దాచుకున్నట్లుగా ఉన్నాయి. అర్థం కాలేదు ఆకాష్కి. ఇంకెప్పుడు నన్ను వదిలి ఒంటరిగా వెళ్ళకు అన్నాడు అతను. ఎందుకు? నాతో ఇంకేమైనా పనుందా అని సూటిగా అడిగింది ఆమె. పనా? ఏం మాట్లాడుతున్నావు ఆద్య అన్నాడు అతను. నేను ప్రతి నిమిషం మీ వెంట తిరగాల్సిన అవసరం ఏముంది? మనం వేరువేరు కదా, మనకు వేరువేరు జీవితాలు ఉన్నాయి అని అతను వంక చూస్తూ అంది. ముఖ్యంగా నాకు చాలా బాధ్యతలున్నాయి, చాలా మంది శత్రువులు ఉన్నారు, ఒంటరిగా పోరాడవలసి వస్తుంది అని శూన్యంలోకి చూస్తూ నిశ్శబ్దంగా అంది ఆద్య. ఆద్య ఎందుకంత వింతగా మాట్లాడుతుందో కాస్త కూడా అర్థం కాలేదు అతనికి. ఏమైంది నీకు? ఏదోలా మాట్లాడుతున్నావు అని అడిగాడు ఆకాష్ అనుమానంగా. ఏమీ లేదు సార్, ఇదంతా మీకు అవసరం లేదు. మీరు చేసిన వాటన్నిటికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని అనేసి. ఆకాష్ ఏదో మాట్లాడుతూ ఉండగానే అన్నట్లు నాకు మీతో ఏ రకంగా అవసరం ఉన్నా నన్ను అడగండి. ఇంతకాలం మీరు చేసిన దానికి నన్ను ఉపయోగించుకునే అవకాశం నేను మీకు ఇస్తాను అని అంది స్పష్టంగా, క్లియర్గా. ఏంటి సారా? టక్కున కారాపేశాడు ఆకాష్ అతని వంక చూసి. మీరు నా బాస్ కదా, పైగా మీరు వచ్చినప్పటి నుండి కోరుకుంటున్నారు నా నోటితో ఈ మాట వినాలని. ఇక నుండి మిమ్మల్ని ఇలాగే పిలుస్తాను అని అంది ఆమె. ఏం మాట్లాడాలో తెలియడం లేదు ఆకాష్కి. కార్ స్టార్ట్ చేసి పోనిచ్చాడు. దారంతా నిశ్శబ్దమే అలుముకుంది. ఆ దేవంక చూడటంతోనే సరిపోయింది ఆకాష్కి. ఇల్లు చేరుకున్నారు. ఆమె కారు దిగుతూ ఉండగానే, పర్లేదు, నువ్వు నన్ను ఆకాశాన్ని పిలువు. ప్రపంచంలో ఎవరు తడబడినంతగా తడబడుతూ మొహమాటంగానే చెప్పాడు ఆకాష్ ఆద్యతో. అతని వంక చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వి, పర్లేదు సార్, నాకు ఇలా పిలిస్తేనే బాగుంటుంది అని చెప్పి వేగంగా లోపలికి వెళ్ళిపోయింది ఆద్య. తలుపు గడియ పెట్టుకుని అద్దంలో చీరలో తనని తను చూసుకోగానే అసహ్యంగా అనిపించింది తనకి తానే చిన్నగా కనిపించింది. ఛ, ఎంత పిచ్చిగా ప్రవర్తించాను ఇంతకాలం. ఆకాష్ గురించి అనుకున్న మాటలు తన అనుమతి లేకుండా నా ఎదలో ప్రవేశించిన ఊహలను తలుచుకోగానే చిరాగ్గా అనిపించింది, చిన్నతనంగా అనిపించింది. ఇక అతనికి ఇక మీదటి ఇన్నేళ్లుగా చూసిన ఉద్దేశంతో ఇక ముందు చూడలేదు ఆమె. ఆద్య బయటకున్న పిన్నిని తీసి కొంగుని తప్పించగానే కంటపడిన నడు మీద ఆకాష్ తాకిన నిమిషం గుర్తుకు రాగానే ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. కొంగుతో ఆ చోటంతా రుద్ది బాత్రూంలోకి దూరి మనసుతో పాటు దేహాన్ని కూడా శుద్ధి చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఎలాంటి భావాలు, ఊహలు, ఆశలు, కోరికలు, బతుకుండగానే ఉండాల్సిన తీపి జ్ఞాపకాలు ఏవీ లేకుండా ఒకప్పటి ఆద్యలా నిద్రపోయింది ప్రశాంతంగా. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.